హిందూ పురాణాలలో శివుని మొదటి భార్య సతీ బ్రహ్మ కుమారుడైన దక్షుని కుమార్తెగా జన్మించింది. దక్షుడు ఆది పరాశక్తి దేవతను ధ్యానించిన తర్వాత జన్మించింది. ఆమెను మొదట దాక్షాయణి అని పిలిచేవారు. తరువాత ఆమె తండ్రి వ్యతిరేకించిన శివుడిని వివాహం చేసుకున్న తర్వాత సతిగా మారింది. బ్రహ్మ దక్షుడిని తమ కుమార్తె సతిగా అవతారం ఎత్తమని ఒప్పించడానికి మహాదేవత ఆది పరాశక్తి ని ధ్యానించమని సలహా ఇచ్చాడు. సతి జననం ఆది పరాశక్తి దేవతను ధ్యానించడానికి దక్ష మరియు ప్రసూతి అడవికి వెళ్లి కఠినమైన వాతావరణం ఉన్నప్పటికీ వారు తమ ధ్యానాన్ని కొనసాగించారు. ఆది పరాశక్తి వారు అంకితభావంతో ఉన్నారని మరియు వారి పట్టుదల ఆమెను ఆకట్టుకుంది. వారికి ఒక కుమార్తె కోరికను ప్రసాదించింది. ఆమె వారి కుమార్తెగా మానవ రూపంలో జన్మిస్తుంది. దేవి సతీ జన్మస్థలం ఉత్తర భారతదేశంలోని ఆధునిక హరిద్వార్ సమీపంలోని కంకాల్లో ఉందని నమ్ముతారు. ఆమె తండ్రి దక్షుని రాజ్యం ఇక్కడే ఉండేదని నమ్ముతారు. బ్రహ్మ అప్పుడు దక్షుడిని ప్రజాపతిగా నియమించాడు, మొత్తం మానవాళికి ప్రవర్తనా నియమావళిని రూపొందించడానికి మరియు ఈ బృహత్తరమైన పనిని చేయడానికి, క్రమశిక్షణా రాహిత్యాన్ని అరికట్టడానికి మరియు మానవ సమాజంలో శాంతిభద్రతలను అమలు